ఈరోజు మన ధ్యాన భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొన్ని సంఘములకు ఒక పత్రికనే వ్రాశాడు. కొన్ని సంఘములకు అవసరతను బట్టి 2 పత్రికలు వ్రాశాడు. కొరింథీయులకు, దెసలోనికయులకు, మరి వ్యక్తిగత పత్రికలలో తిమోతికి, అట్లా పౌలు గారు 2 పత్రికలు కొన్ని సంఘాలకు వ్రాయటం, ఒక్క పత్రిక వ్రాయటాన్ని మనం గమనిస్తాం. కొరింథీయులకు పౌలు గారు 2 పత్రికలు వ్రాయాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే 3వ పత్రిక కూడా వ్రాశాడు, అది చేర్చబడలేదు. అయితే ఈ మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడు? సహోదరులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. దానికి కారణము తెలియజేస్తూ ఉన్నాడు. వీరిని గురించి దైవ గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో వీరు ఒక్క ఆత్మయందు బాప్తిస్మము పొందిన వారు అని చెప్పబడ్డారు. 3వ అధ్యాయం 16వ వచనంలో ఇదే పత్రికలో మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. అంటే మీరు దేవుని ఆత్మ కలిగిన వారు, మీరు ఒక ఆత్మ యందు బాప్తిస్మం పొందారు అని వీరికి తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా వీరితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు అంటున్నాడు. అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు మాత్రం కాదు, వీరు దేవుని ఆత్మ కలిగిన వారు, మారు మనసు పొందిన వారు, క్రొత్తగా జన్మించిన వారు, రక్షించబడిన వారు, వాస్తవానికి దేవుని ఆత్మ కలిగిన వారు. అయినప్పటికీ కూడాను వీరు శరీర సంబంధులైన మనుషులుగా జీవిస్తున్నట్లు పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈరోజు మన ప్రశ్న ఏమిటంటే, దేవుని బిడ్డలు శరీర సంబంధులుగా ఉండటానికి కారణం ఏమిటి? ఇది ప్రశ్న. దీనికి కొన్ని జవాబులు మనం ధ్యానించుకుంటున్నాం. వీరిని పౌలు గారు మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉండలేకపోతున్నారు, మీరు దేవుని ఆత్మను కలిగి దేవుని బిడ్డలై ఉండి మారు మనసు పొంది క్రీస్తులో ఉండి మీరు ఇంకా శరీర సంబంధులైన మనుషులుగా ఉంటున్నారు. కారణం ఏంటి? శరీర సంబంధులైన మనుషులుగా ఉండటానికి మొదటి కారణం, వీరు ఆత్మలో ఎదగనందున శరీర సంబంధులైన మనుషులుగా ఉంటున్నారు. ఆత్మలో ఎదుగుదల కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏం తెలియజేస్తా ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. మనము పసిపిల్లలమై ఉండవద్దు. మనం పసిపిల్లలమై ఉంటే మనుషుల మాయోపాయముల చేత, వంచనల చేత, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత, గాలికి కొట్టుకొని పోయేటట్లుగా కల్పింపబడిన ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోతాం.
పసిపిల్లలు మాయలో పడిపోతారు, ఊరకనే కొట్టుకొని పోతారు. అందుకని మనం ఇక మీదట పసిపిల్లలముగా ఉండవద్దు. మరి ఎట్లుండాలి? క్రీస్తు వలె మనము జీవించటానికి అన్ని విషయములలో మనము ఎదుగుదము. ఈ ఎదుగుదల గొప్ప ఆశీర్వాదం. ఒక మామిడి చెట్టు ఎదగకపోతే నీడనివ్వదు, కలపనివ్వదు, పండ్లునివ్వదు, పేరుకి మామిడి చెట్టు ఉంటది. అట్లానే రక్షించబడిన తర్వాత ఎదుగుదల అవసరము అంటాడు. అందుకని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, వారి పరిశుద్ధులే, వారి దేవుని బిడ్డలే, వారు మారుమనసు పొందిన వారే, వారు దేవుని ఆత్మ కలిగిన వారే, వారు ఇంకా సంపూర్ణతలోకి రావాలి. అంటే వారు ఎదగవలసిన వారై ఉండారు అని. ఆత్మలో ఎదగాలి, దైవ భక్తిలో ఎదగాలి, అనుభవంలో ఎదగాలి. ఈ ఎదుగుదల కావాలి. కనుక ఆత్మలో ఎదగనందున కొందరు వారు దేవుని బిడ్డల యుండి కూడా శరీర సంబంధులుగా జీవించటం అనేది జరుగుతున్నట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది. వీరిని గురించి 3వ అధ్యాయంలో క్రీస్తులో ఇంకా మీరు పసిబిడ్డలే అని చెప్పాడు. క్రీస్తులో ఇంకా వీరు పసిబిడ్డలే అని చెప్పాడు. రెండవది, మీకు బలము జాలలేదు అన్నాడు. అంటే వీళ్ళు బలహీనులు. మూడవది, మిమ్మల్ని పాలతో పెంచాను అన్నాడు. అంటే భోజనం తినటానికి తగిన ఆ బలము, ఆ వయస్సు లేనివారు. కనుక నేను మిమ్మల్ని అన్నంతో పెంచలేదు అని అంటాడు. భోజనంతో పెంచలేకపోయాను ఎందుకంటే మీరు పసిబిడ్డలే అని. మీకు బలం లేదు అంటాడు, బలహీనులు అంటాడు. మీరు అద్భుత వాక్యం అన్నంతో పెంచటం అంటే మీకు మంచి అద్భుతమైన మర్మములతో కూడిన వాక్యం చెప్తే మీకు అర్థం కాదు, మీరు జీర్ణం చేసుకోలేరు. ఏదో మీకు సింపుల్ వాక్యం, సువార్త అక్కడ ఇక్కడ స్వస్థతలు చెప్తే సరే, పత్రికలు అర్థం కావు, లోతైన విషయాలు అర్థం. యేసు ప్రభు కూడా అన్నారు, ఇప్పుడు నేను చెప్పే మీకు అర్థం కావు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పి. కనుక ఇక్కడ ఈ కొరింథీ సంఘస్థులు ఆత్మ కలిగిన వారు ఉండి కూడా దేవుని ఆత్మ వారిలో ఉండి ఆత్మ బాప్తిసం ముందు పసిపిల్లలుగా ఉండటానికి, వారు పసిపిల్లలుగా ఉండటం ద్వారా శరీర సంబంధులైన మనుషులుగా జీవిస్తూ ఉన్నారని చూస్తాం. హెబ్రీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 13వ వచనంలో పాలు త్రాగు ప్రతివాడు శిశువే అన్నాడు పౌలు గారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు అన్నాడు. మేలు కీడుల విషయమై సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు లేనివారు అని అన్నాడు. కనుక మరి ఈ పసిపిల్లల సంగతి ఏంటి? ఈ శరీర సంబంధుల సంగతి ఏమిటి? నేను పౌలు వాడను, నేను కేపా వాడను, నేను అపుల్లో వాడను. సంకుచితమైన మనసు, ఎదగని మనసు, చిన్న మనసు, వివేచన లేని మనసు, తెలివి బుద్ధి జ్ఞానం లేని మనసు, వీళ్లలో కక్షలు భేదాలు అలగటాలు వీరి లక్షణాలు ఈ కొరింథీ సంఘములో. అందుకని 3:4 నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపుల్లో వాడను అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు ప్రకృతి సంబంధులైన మనుషులలాగా మాట్లాడుకుంటున్నారు. ఇది సరికాదు. మీరు శరీర సంబంధులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఆత్మ సంబంధి అన్నిటిని వివేచిస్తాడు, అతడు ఎవరి చేత వివేచించబడడు అని పౌలు గారు వీరిని గురించి దుఃఖపడుతూ వచ్చాడు. కనుక ఈరోజు మన ప్రశ్నలో దేవుని బిడ్డలు శరీర సంబంధులుగా ఉండటానికి కారణాలలో ఒకటి ఆత్మలో ఎదగని స్థితి. అదే శరీర సంబంధంగా జీవించటానికి మూలం. రెండవది, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడు? రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు ఉన్నవి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది కూడా రోమాలో పరిశుద్ధులకు వ్రాయబడిన పత్రిక, సంఘానికి వ్రాయబడిన పత్రిక. పౌలు గారు ఈ పత్రికలో ఏం చెప్తున్నాడు అంటే, మీరు క్రీస్తును విశ్వసించారు,
మారు మనస్సు పొందారు, ప్రభువును హృదయంలో చేర్చుకున్నారు, మీ పాపములు ఒప్పుకున్నారు, అంతా బాగున్నది. కానీ ఏం చేయాలంటున్నాడు 2వ వచనంలో? ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించాలి. దానిని పరీక్షించి మీరు తెలుసుకొని ఆ ప్రకారం నడవటానికి మీ మనస్సు మారాలి అంటాడు. పాపములు ఒప్పుకున్నారు, క్రీస్తుని విశ్వసించారు, కానీ నూతన పరచబడిన మనస్సు కావాలి అంటాడు. ఎఫెసీ సంఘంతో మనము నవీన స్వభావము ధరించుకోవాలి అంటాడు. ఆ పాతదైన పులిపిండిని మీరు అది తీసివేయండి అంటాడు. అంటే నూతన పరచబడని మనస్సు అదేం చేస్తుంది అని అంటే, ఈ నూతన పరచబడకపోతే, రూపాంతర పరచబడకపోతే, ఇంకా పౌలు గారు చెప్పాడు గలతీయులతో, వారు కూడా మీరు విశ్వాసము ద్వారా ఆత్మను పొందితిరా లేక ధర్మశాస్త్రము ద్వారా ఆత్మను పొందితిరా? ఓ గలతీయులారా, మీరు ఆత్మను పొందారు కదా, మీరు మారుమనసు పొందారు కదా, మీరు రక్షణ పొందారు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, ఇదేంటి మరలా మీరు దినములు, మాసములు, సంవత్సరములు, ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, ఈ బలహీనమైన, ఈ నిష్ప్రయోజనమైన ఈ మూల పాఠములతో మీరు ఎందుకు తిరుగుతారు? ఎందుకు శరీరాన్ని అనుసరిస్తారు? ఎందుకు? ఇవి మనకు అక్కర్లేవు కదా, ఇవి లోక సంబంధమైనవి కదా. కాబట్టి నూతన పరచబడిన మనస్సు దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని బిడ్డల సహవాసము ద్వారా, ఒకటి ఆత్మలో ఎదుగుట, రెండవది నూతన పరచబడినటువంటి మనస్సు కలిగి ఉండుట. ఇవేం చేస్తాయి అంటే శరీర సంబంధులుగా జీవించకుండా మనకు సహాయం చేస్తాయి. వీరు శరీర సంబంధులుగా జీవించటానికి కారణాలు ఆత్మలో ఎదగనందున, రెండవది నూతన పరచబడిన మనస్సు వారికి లేనందున. అందుకని ఫిలిప్పీలతో, ఓ సంగమా, మీరు దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, రక్షణ పొందారు, మరి కానీ క్రీస్తును విశ్వసించారు, క్రీస్తు మీలోకి వచ్చాడు, క్రీస్తు బిడ్డలే. అయితే ఒకటి, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు కూడా కావాలి. ఆ మనస్సును కలిగి ఉండండి, ఆ మనస్సు ఉండండి. ఆ మనస్సే ఆత్మ సంబంధులుగా చేసేది. ఆ మనస్సు లేకపోతే దేవుని ఆత్ముండి కూడా మనం శరీరాన్ని అనుసరిస్తాం. శరీర మనస్సు స్పష్టమై ఉన్నది, అది దేవుని వాక్యానికి లోబడినది. గలతీ 5:19 శరీర కార్యాలు. ఇక్కడ ఏమంటాడు? శరీరమును అనుసరించకుండా ఉండటానికి నూతన పరచబడిన మనస్సు కావాలి అనేది ఒకటి. మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27లో ఇతరులకు బోధించి నేను భ్రష్టుడునై పోదునేమోనని నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను అంటాడు పౌలు గారు. శరీరాన్ని నలగొట్టడం ఏంటి? ఎందుకు శరీరాన్ని నలగొట్టాలి? అతడు ఆత్మలో బ్రతికిన వాడు, అతడు ఒక నూతన సృష్టి, అతడు దేవుని బిడ్డ, అతడు ఆత్మ సంబంధి. అయితే పౌలు గారు ఇక్కడ తెలియజేసేది ఏమిటంటే, నేను ఆత్మలో చచ్చిపోయాను, ఆత్మలో బ్రతికాను, కానీ శరీరంలో ఇంకా నేను చచ్చిపోలేదు, నేను ఇంకా ఆ శరీరంతోనే ఉన్నాను. అయితే ఈ శరీరమును నేను నియంత్రించాలి, జయించాలి. ఒక వ్యక్తి శరీర సంబంధిగా ఉండటానికి కారణాలలో మూడవ కారణము శరీరమును నియంత్రించలేకపోవటం. అంతే, శరీరమును నియంత్రించలేకపోవటం. కనుక నేను ఇతరులకు బోధించి శరీర విషయంలో భ్రష్టుని కాకుండా ఉండటానికి ప్రార్థన, ఉపవాసం, వాక్యదానం, దేవునితో సహవాసం, ఇవేం చేస్తాయంటే శరీరాన్ని వంచి నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. శరీరాన్ని వంచుతున్నాను, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, లేకపోతే నేను భ్రష్టుడినైపోతానేమో. కనుక ఇక్కడ మూడవది శరీర సంబంధిగా ఉండటానికి కారణాలలో ఒకటి శరీరమును నియంత్రించలేకపోవటం. దానిని నియంత్రించటానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. మొదటిది ఆత్మలో ఎదగనందున, రెండవది నూతన పరచబడిన మనస్సు లేనందున, మూడవది శరీరమును నియంత్రించలేకపోవటం. ఇక నాలుగవది రోమాపత్రిక 8:12 చెప్తాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపండి అంటాడు. దేవుడు ఆత్మను ఎందుకు ఇచ్చాడు? మనల్ని పరిశుద్ధపరచడానికి, మనకు సహాయం చేయటానికి, మనలో ఉండటానికి, మనకు బోధించటానికి, మనల్ని నడిపించటానికి, మనల్ని దేవుని బిడ్డలుగా ముద్రించటానికి, మనకు మర్మములు బయలుపరచటానికి, ఏ టు జెడ్. ఇక పరిశుద్ధాత్ముడు మనకు అన్ని విధముల మన ఆత్మకి, మన ప్రాణమునకు, మన శరీరమునకు, మన భౌతిక సంబంధమైన వనరులకు, అన్ని విషయాలకు కూడా పరిశుద్ధాత్ముడు మనకు సరిపోయిన వాడు. ఆయన మనల్ని బ్రతికించేవాడు, మన శరీరాలకు స్వస్థతనిచ్చేవాడు, దేవుని మర్మములు బయలుపరిచేవాడు. కనుక ఈ ఇంద్రియ నిగ్రత కలిగిన ఆత్మ మనలో ఉన్నాడు. ఈ ఆత్మతో మనమేం చెయ్యాలి అనంటే, కొన్నిసార్లు చూసే దానిని బట్టి, వినే దానిని బట్టి శరీరములో కొన్ని పుడతా ఉంటాయి. మనోడిని కొట్టాడా వాడు? మనోడిని వాడు కొట్టాడంటారా? వాడు ఎంతరా ఒక్కింటోడు, మనం 20 ఏళ్ళోళ్ళు. మనోడిని వాడు కొట్టేదేంటి? మనం ఊరుకోకూడదు, వాడి సంగతి తేలవాలి. శరీరమే. మనం ఎంతమందివి, వాళ్ళు ఎంతమందిరా? శరీరం ఏం చేస్తుంది? విన్న దానిని బట్టి ఉద్రేకపడిద్ది, చూసేదాన్ని బట్టి ఉద్రేకపడిద్ది. శరీరంలో పుట్టే కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి. వాటిని బట్టి మనం నడుస్తూ ఉంటే నష్టమైద్ది. కాబట్టి శరీరంలో పుట్టేవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, చెడ్డవైతేనేమో వాటిని చంపాలి, మంచివైతేనేమో పాటించాలి. కనుక అసూయ, ద్వేషం, విరోధం, కోపం, ధనాపేక్ష, లోభత్వం, ఈ పిసినతనం, ఈ స్వార్థం, ఇవన్నీ, అందరిని ప్రేమించలేకపోవటం. కొంతమంది అయితే అసలు ఇతర డినామినేషన్ అయితే తల దించటం ఎత్తను కూడా ఎట్టరు, వందనాలు కూడా చెప్పరు. వాళ్ళు చెప్పినా పట్టించుకోకుండా పోతారు. ఇతర సేవకులతో ఏకీభవించలేకపోవటం, ప్రేమించలేకపోవటం, ఇవన్నీ శరీర క్రియలే కదా. వీటిని చంపమంటాడు. ప్రార్థనతో, ఆత్మతో, వాక్యంతో, దేవునితో సహవాసంతో, దేవుడు మనలో ఉంచిన ఆత్మతో వీటిని జయించి, వీటిని చంపి మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కనుక ఓ కొరింథీయులారా, మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు అంటాడు. లాస్ట్ది చెప్పి ముగిస్తారు. ఒకటి, ఆత్మలో ఎదగనందున శరీర సంబంధులు. రెండవది, నూతన పరచబడిన మనస్సు లేనందున శరీర సంబంధులు. మూడవది, శరీరమును నియంత్రించలేకపోవటం ద్వారా శరీర సంబంధులు. మూడవది, ఆత్మచేత శరీర క్రియలను చంపలేకపోవటం ద్వారా శరీర సంబంధులు. గలతీయులకు రాసిన పత్రిక 5:25 పౌలు గారు గలతీయులతో చెప్తాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. ఎందుకంటే మనం ఆత్మను అనుసరిస్తే క్రమమే. ఆత్మ పశ్చాత్తాపడమంటాడు, ఆత్మ సమాధాన పడమంటాడు, ఆత్మ తగ్గించుకోమంటాడు, ఆత్మ ప్రేమించమంటాడు, ఆత్మ ఐక్యంగా ఉండమంటాడు. ఆత్మను అనుసరించకపోతే సంకుచితమైన మనస్సు ఉంటుంది. ఆత్మను అనుసరిస్తే క్రమంగా నడుచుకుంటాం అన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తా ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ రెండు విషయాలు. ఆత్మ ఉండటం అని కాదు. ఇప్పుడు భర్త ఉండి కొంతమంది భర్తను అనుసరించరు, తండ్రి ఉండి కొంతమంది పిల్లలు తండ్రిని అనుసరించరు. తండ్రి లేక కాదు, ఉన్నాడు, తండ్రి చెప్పేది వినరు. తండ్రిని కలిగి ఉండి వాక్యం ఉన్నది, వాక్యం అనుసరించరు. కొంతమంది దేవుని ఆత్మ ఉన్నాడు, అనుసరించరు. ఈ అనుసరించకపోవటమే శరీర సంబంధమైన జీవితానికి దారి తీసింది. ఆత్మ లేక కాదు, వాక్యం లేక కాదు, సహవాసం. పౌలు గారు అందుకని పత్రికలన్నింటిలో దిద్దుబాటు. పత్రికల్లో పౌలు గారికి ఏడుపే. వాళ్ళంతా రక్షించబడిన వారే, వాళ్ళకి ఎంతో దిద్దుబాటు, ఎంతో ఆయన కన్నీరు గార్చుతాడు. ఏదో 1-2 సంఘాల విషయంలో సంతోషిస్తాడు, కొన్ని సంఘాల విషయంలో దుఃఖం. కనుక గలతీయులతో చెప్తాడు, మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతేమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాము అంటే. కనుక ఆత్మను అనుసరించడం ద్వారా ఆత్మ సంబంధులు అవుతారు, శరీరమును అనుసరించడం ద్వారా శరీర సంబంధులు అవుతారు. ఇక అంతే.
కానీ ప్రకృతి సంబంధులు మాత్రం కాదు. ప్రకృతి సంబంధులు అసలు దేవుణ్ణే ఒప్పుకోరు. కనుక ఈ దినాల్లో సంఘాలలో పరిస్థితి చూస్తే వారు దేవుని బిడ్డలయ్యుండి కూడా ఈ శరీర సంబంధమైన విషయాలను అనుసరించి నడవటం దుఃఖకరంగా ఉంటుంది. అది విషయం. మనం శరీరమును అనుసరించుటకు అసలు శరీరానికి మనం రుణస్థులమే కావంటాడు పౌలు గారు. ఎందుకు దాన్ని అనుసరించాలి? ఏ శరీరానికి ఏమన్నా మనం బాకీ ఉంటే దేవుని కొన్నాం, బాకీ ఉంటే దేవుని కొన్నాం, ఆయన కుమారుడైన క్రీస్తు కొన్నాం, ఆయన ఆత్మకు మనం బాకీ ఉన్నాం, ఆయన వెలబెట్టాడు, కొన్నాడు, ఆయనకు రుణస్థులమే, మనం ఆయన రుణం తీర్చుకోవాలి అని అంటాడు. మనం రుణస్థులం కాదు, శరీరానుసారంగా నడచడానికి వీలు లేదంటాడు. కనుక శరీరము నుండి సంపూర్ణమైన విడుదల పొందుట ద్వారానే సంపూర్ణంగా ఆత్మ సంబంధులంగా ఉంటారు. మరి శరీరము నుంచి విడుదల పొందకుండా, ఇప్పుడు పాత నిబంధనలో మనం చూస్తే దేవుని ఆత్మ వారిని బలపరుస్తూ వారి యొద్దకు వచ్చి వారిని నడిపిస్తూ ఉంటారు, వారికి ధర్మశాస్త్రం ఉన్నది. కానీ దావీదు ఒక విషయంలో శరీరం ఎట్టుకి వెళ్ళిపోతాడు, సంసోను శరీరం ఎట్టుకి వెళ్ళిపోతాడు. సౌలు చూస్తేనే ఒకటే అసూయ, నరహత్య స్వభావం, శరీరం ఎట్టు. సొలొమోను ఉన్నాడంటే దేవుడు చెప్పినా వినని పరిస్థితి, భార్యల చేత నడిపించబడటం. వారందరూ దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని స్వరం విన్నవారు, దేవుని ప్రత్యక్షత కలిగిన వారు, కృపావరాలు కలిగిన వారు. వారు శరీరాన్ని అనుసరించినందుకు శరీర పనులు చేశారు. కనుక ఆ దినాల్లోనంటే పరిశుద్ధాత్ముడు దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గాని నిత్యము మనిషిలో లేడు. ఆయన పని నెరవేర్చుకోవటానికి వచ్చి వారిని నింపి వారిలో ఉండి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించి వారిని విడిచిపెట్టి వెళ్లేవాడు అని. కానీ క్రొత్త నిబంధనలో ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, గలతీయుల్లో ఉండి, కొరింథీయుల్లో ఉండి, ఇంకా అనేక సంఘాలలో ఉండి కూడా వారు ఆత్మను అనుసరించకపోవటమే, ఎదగకపోవటమే, నియంత్రించలేకపోవటమే, నూతన పరచబడిన మనస్సు అది సంపాదించుకోకుండా రూపాంతర పొందకపోవటమే, ఆత్మను అనుసరించకపోవటమే వారు శరీర సంబంధులుగా ఉండటానికి కొన్ని కారణాలు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. కనుక ఈ విషయాల్లో మన సంఘస్థులందరూ కూడాను కేవలము అది ఏ విషయమైనా ఆత్మను అనుసరించి ఆత్మకు లోబడి పాదాలు గడగమంటే కడగటమే, అంతే. పాదాలు గడగటానికి వయసు అడ్డం వస్తుంది, జ్ఞానం అడ్డం వస్తుంది, ధనం అడ్డం వస్తుంది, కులం అడ్డం వస్తుంది, ఏయో గోల్డ్ అడ్డం వస్తాయి. అవన్నీ శరీర సంబంధమైనవి. అవి అడ్డం వచ్చినప్పుడు ఆత్మను అనుసరించకపోతే అతడికి శరీరం అనుసరిస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన, ఆత్మ చెప్పిన, వాక్యం చెప్పిన చెయ్యకపోవటమే శరీరాన్ని అనుసరించటం. అదే ఆ దినాలలో సంఘాలలో పౌలు గారు రోదన. ఆయన ఆత్మను అనుసరించాడు, ఆయన ఆత్మ చేత బోధించబడ్డాడు. కనుక ఈ దినాలలో విశ్వాసులందరూ, సంఘస్థులందరూ, సేవకులందరూ ఆత్మను అనుసరించి నడుచుకుంటే వారందరూ ఆత్మ సంబంధులే. అప్పుడే విజయవంతమైన సేవ, విజయవంతమైన జీవితం, దేవునికి మహిమ. మన సంఘాలన్నిటికీ మనకట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.